హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. టాపిక్‌లోకి వెళ్తే మనకు పహల్గామ్ దాడైతే మనం చూసాం గదా! ఎట్లాంటి నీచానికి టెర్రరిస్టులు ఆహ్, తెగబడ్డారని జెప్పేసి, మతాన్ని అడిగి కల్మా చదవమని జెప్పేసి కల్మా చదవనోళ్ళను, అదే విధంగా మతాన్ని సుంతి చేసుకున్నోళ్ళను చూసి మరీ చంపారు గదా! ఈ ఇన్సిడెంట్ అయితే దేశంలో తీవ్ర విషాదం అయితే నెలకొన్నది ఈ ఇన్సిడెంట్ వల్ల. అదే విధమైన ఇన్సిడెంట్ ఇప్పుడు ముంబైలో కూడా జరిగింది. మనకు ముంబైలో జైన్ జుబేర్ అన్సారీ అని చెప్పేసి ఒకడుంటాడు. వాడు అమెరికా నుంచి వచ్చిండు. అమెరికా నుంచి వచ్చినోడు ఇంక ఏజ్ వచ్చేసి 32 ఏళ్ళు. వాడు ఒక ఇద్దరు హిందూ సెక్యూరిటీ గార్డ్స్‌ని ఆహ్, ఒకాయన పేరొచ్చేసి రాజ్ కుమార్ మిశ్రా, ఇంకో ఆయన పేరొచ్చేసి సుబ్రతో రమేష్ సేన్ అంట. వీళ్ళని కల్మా చదవమని చెప్పేసి అన్నారు. వాళ్ళు చదవననేసరికి వాళ్ళపై కత్తిపోట్లు పొడచడం జరిగింది. కత్తితో దాడి చేయడం జరిగింది. అంటే మతం అడిగి వాళ్ళని కల్మా చదవకపోతే వాళ్ళని కత్తితో పొడచడం జరిగింది. వాళ్ళు తీవ్ర రక్తస్రావం జరిగి హాస్పిటల్‌లో ఉన్నారు. ఇలాంటి దారుణాలైతే చేస్తున్నారు. మతానికి టెర్రరిజానికి మతం లేదంటారు. మరి ఇలాంటి మతం అడిగి చంపితే మాత్రం టెర్రరిజం మత కోణం అయితే రాదు. వాళ్ళని ఇంకా ఎవరన్నా పోలీసోళ్ళు గానీ వాళ్ళేమంటారంటే వాళ్ళకి మతిస్థిమితం లేదంటారు. అంటే మతిస్థిమితం లేనోనికి ఆహ్, వానికి కల్మా చదవమని ఆలోచన ఉంది మైండ్‌లో. మరి మతిస్థిమితం లేనోళ్ళు గుళ్ళు కూడా కొడతాడు. లాస్ట్‌కొస్తే వాడు పోలీసోళ్ళు ఏమంటారు, మతిస్థిమితం లేదు వాడొచ్చి మళ్ళీ మతిస్థిమితం లేనోడు గుళ్ళు దాడి చేస్తాడు. మతిస్థిమితం లేనోడు హిందువులను దాడి చేస్తాడు గానీ, మతిస్థిమితం లేనోడిని ముస్లింలని మసీదులని ఎందుకు దాడి చేయరు? అంటే ఇదొక పక్కా ప్లాన్‌గా జరుగుతుంది. ఆయన ఒక అమెరికా నుంచి వచ్చిన చదువుకున్న జ్ఞానం ఉన్న వ్యక్తి కల్మా చదవకపోతే ఇద్దరు సెక్యూరిటీ గార్డ్‌ని కత్తి తీసుకొని పొడచడం, తీవ్రంగా పొడచడం ఎంతవరకు ఇది సమంజసమో అర్థం చేసుకోండి. అంటే ఈ టెర్రరిజానికి మతం లేదంటారు. కానీ ఇట్లాంటిది జరిగింది మాత్రం మతం మీదే జరుగుతున్నాయి. మళ్ళీ ఏమనంటే హిందూ, ముస్లిం గొడవలు రేగొడుతున్నారంటారు. చేసేది వాడైతే చెప్తే మాత్రం మనల్ని కింద కామెంట్‌లో తిడుతుంటారు. ఈ కుహన సెక్యులర్ వాదులు, శాంతి కాముకులొచ్చేసి. ఇప్పుడు కల్మా చదవకపోతే కత్తి పొడిచిండు. పహల్గామ్‌లోను కల్మా చదవకపోతే సుంతి చేసుకోలేదో చూసి మరీ చంపిండ్రు. టెర్రరిజానికి మతం లేదు గానీ ఇట్లా చంపేటోళ్ళు మాత్రం మతం అడిగి చంపుతారు. ఆలోచించండి హిందువులారా! జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఇట్లాంటి అల్లరి మూకలొచ్చి మిమ్మల్ని చెరబట్టే అవకాశం ఉంటది. ఆహ్, ఈ ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి. జై శ్రీరామ్! జై హింద్!